కాక ఈ దినము దేవుడు హగ్గై ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో చివరి భాగం మనం చూస్తున్నట్లయితే, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. మనిషికి ఏ విషయం చూసినా అనేక విధాలైన భయములు ఉన్నాయి. దేవుడు మనకు తోడున్నాడని చెప్పుకుంటాం, కానీ ప్రతి విషయానికి మనం భయపడతాం. అది ఏ సమస్య అయినా, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏ సమస్య అయినా ముందేం చేస్తాం? భయపడతాం. తర్వాత వేరే మార్గం లేదంటే అప్పుడు దేవుడిని ఆశ్రయిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఇశ్రాయేల్ జనాంగము ఆ యొక్క బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత, బబులోను బానిసత్వం నుంచి కోరేషు రాజు ద్వారా విడిపించబడి వారు యెరూషలేముకు వచ్చి దేవుని మందిరం కట్టించడానికి వచ్చిన తర్వాత వారికి అనేకమైన సమస్యలు ఎదురైనాయి. ఏమిటంటే, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి ఆహారం లేదు, పని చేసుకోవటానికి వాళ్ళకు తగిన వసతులు లేవు. కాబట్టి వాళ్ళు అన్ని విషయాలకు భయపడిపోయారు. ఆయన అంటాడు, ఎన్ని లేకపోయినా మీరు పర్వతములకి మ్రాను తెచ్చి నా మందిరం కట్టించండి అంటున్నాడు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళ భయాలను బట్టి వాళ్ళు ఏం చేశారు? మందిరం కట్టించే బదులు ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు, పొలాలు పండించుకోవటం మొదలుపెట్టారు, వాళ్ళ పనులు చేసుకోవటం మొదలుపెట్టారు. కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించలేదు. ఎందుకంటే అవిధేయత మనలో ఉన్నప్పుడు ఆత్మ ఉన్న కార్యం జరగదు. మనలో అవిధేయత ఉంటే పరిశుద్ధాత్ముడు మన మీద నివసించడు, మనకు పని జరిగించడు. కానీ దేవుడు వాళ్ళని హెచ్చరించి, మీరు భయపడొద్దు, మీకు నేను తోడున్నాను, నా ఆత్మని మీ మధ్యలో ఉంచి ఉన్నాను అని వాళ్ళని బలపరిచి వాళ్ళ చేత ఆ దేవుని మందిర పని చేయించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినము మనం దేనికి భయపడుతున్నాం? అనేకమైన సమస్యలు ఉన్నాయి, కాదని కాదు. ఏ సమస్య ఉన్నా ముందు దేవుని మాట ఉంచుకోండి. మీరు భయపడకుడి, నా ఆత్మ మీ మధ్యనే ఉన్నది అన్నాడు. కాబట్టి ఆయనకి లోబడండి, ఆయన మాటకు లోబడండి, ఆయన ప్రేమించండి, ఆయన చిత్తం కొరకు ఎదురు చూడండి. దేవుడు ఏం చెప్తాడో దాని ప్రకారంగా ముందుకు సాగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ భయాలన్నీ దేవుని అందించి దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. మేము అనేక విధమైన భయములతో ఈ లోకంలో సతమవుతూ వచ్చున్నప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి మీ ఆత్మను మా మధ్యలో ఉంచి మాకు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నందుకు స్తోత్రం. ప్రభువా, మేము కూడా నీకు లోబడి నీ చిత్తానుసారమైన పనులు చేసినప్పుడు నువ్వు మాకు సహాయం చేసే దేవుడని బయలుపరిచినందుకు స్తోత్రం. సహాయం చేయండి, దీవించండి, కరుణించండి. ప్రియ బిడ్డలందరి భయాలు తీసివేసి మీ ఆత్మను మా మధ్యలో ఉంచి ప్రతి కార్యం జరిగించి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించినట్లుగా సహాయం చేయమని, దీవించమని యేసుక్రీస్తు పుణ్య నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.